హలో అండి, నా పేరు సురేష్ అండి. లాస్ట్ వీడియోలో మీకు జాంగో ప్రాజెక్ట్ని ఏడబ్ల్యూఎస్ సర్వర్లో డిప్లాయ్ చేయడం, లైవ్ చేయడం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోలో మీకు పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే దాంట్లోకి ఎలా మైగ్రేట్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పుడు వరకు మనం ఒక డేటాబేస్ వాడుతున్నాము, అది ఎస్క్యూలైట్ 3. సో ఎస్క్యూలైట్ 3లో చిన్న చిన్న అప్లికేషన్స్ ఉంటే మనం చేసేసుకోవచ్చండి. సో ఒకవేళ కానీ మనం లార్జ్ అప్లికేషన్ చేస్తున్నాం అనుకోండి, ఓకే, సో అప్పుడు డేటా కూడా ఎక్కువ ఉంటుంది కదండి. సో అలాంటి సందర్భంలో మనం ఎస్క్యూలైట్ 3 అయితే మనకి సపోర్ట్ అవ్వదు అనమాట. ఓకే, సో దానికోసమని పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ వాడతాం అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే ప్రతిదాన్ని కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ నోట్ ప్యాడ్లో రాసి ఉంచాను. సో దాన్నే ఆ ప్రతి పాయింట్ని ఎక్కడ రన్ చేయాలి, ఎలా రన్ చేయాలన్న విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ముందుగా మనం పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ కమాండ్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకుని టర్మినల్లో పేస్ట్ చేయాలండి. ఓకే, సో నేను టర్మినల్లో ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంచాను. మనం ఒక పెమ్ కీ ఉంది కదండి, ఆ కీ ద్వారా కనెక్ట్ అయిపోయి, ఓకే, సో ఇక్కడికి వచ్చేసాం మనం. సో రూట్ ఫోల్డర్లో ఉన్నామండి, కీ ద్వారా కనెక్ట్ అయిపోయాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏదైతే కాపీ చేశానో ఆ కమాండ్ని రన్ చేస్తున్నానండి. ఓకే, సో ఇప్పుడు అది ఇన్స్టాల్ అవుతుంది మనకి. ఓకే, సో ఇన్స్టాల్ అయిపోతుంది. ఈలోపు మనం ఇంకొక కమాండ్ కాపీ చేసుకుందాము. సో ఈ కమాండ్ వచ్చి, సో వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఆ పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ని స్టార్ట్ చేయడానికి అనమాట. అలాగే ఇది వచ్చి ఎనేబుల్ చేయడానికి. సో అది రన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి స్టేటస్ ఈ థర్డ్ వన్ అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ ఇన్స్టాల్ అయిందో లేదు చూద్దాము. సో ఓకే, ఇక్కడ చూడండి, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఓకే దగ్గర రెడ్ హైలైట్ అయి ఉంది. సో అలాంటి సందర్భం అప్పుడు వచ్చినప్పుడు మనం దాన్ని ఎంటర్ చేస్తే ఓకే అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్తుంది, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే అండి, ట్యాబ్ క్లిక్ చేసామంటే మళ్ళీ ఓకే దగ్గరికి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఎంటర్ చేయండి, డన్ అయిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు ఈ 3 కమాండ్స్ని రన్ చేయాలండి. ఫస్ట్ మనం పోస్ట్ ఎస్క్యూఎల్ ఉంది కదండి, పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్, దాన్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసాం. ఓకే, తర్వాత ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసాం, రైట్. నెక్స్ట్ స్టేటస్ చెక్ చేయాలి, అది రన్ అవుతుందా లేదా. ఎస్, రన్ అవుతుంది. చూసారా, యాక్టివ్ అని వచ్చింది ఇక్కడ. సో రన్ అవుతుంది. సో ఇప్పుడు పోస్ట్ ఎస్క్యూఎల్ ఏదైతే ఉందో పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ మనం ఇన్స్టాల్ చేసేసాం సక్సెస్ఫుల్గా. ఓకే, సో ఇప్పుడు దానికి ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేయాలి కదండి, ఎందుకంటే మనం డేటాబేస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ అడుగుతుంది. సో అవి తెచ్చుకోవాలి కదండి మనం. సో దానికోసం ఇక్కడ కమాండ్ ఉంది చూడండి, ఒక కమాండ్. ఈ కమాండ్ని టెర్మినల్లో పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. సో అప్పుడు చూడండి, ఇక్కడ మీకు పోస్ట్ గ్రేస్ అని @ ఇంకో ఐపీ వచ్చిందండి. ఓకే, అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ కమాండ్ PSQL అని ఉందండి. సో దీన్ని ఎంటర్ చేయాలండి. సో ఎంటర్ చేస్తే మీకు ఆరో మార్క్స్ లాగా వస్తాయి. ఇదిగోండి చూడండి, =# అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి, ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి, యూజర్ సెట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ లైన్ చూడండి, క్రియేట్ డేటాబేస్. సో డేటాబేస్ నేమ్ ఏముంది, MyDB అని ఉంది. సో మనం ఇక్కడ ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన టెస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి టెస్ట్ ప్రాజెక్ట్ అని పెడుతున్నాం, రైట్. సో పాస్వర్డ్, సో మై పాస్వర్డ్ అని వదిలేస్తాను, మనకు నచ్చింది పెట్టుకోవచ్చు, ఏది కావాలంటే అది సెకండ్ లైన్లో. ఓకే, సో థర్డ్ లైన్లోకి వచ్చేసరికి ఏం చేయక్కర్లేదు. సో ఫోర్త్ లైన్లోకి వచ్చేసరికి కూడా ఏం చేయక్కర్లేదు. ఫిఫ్త్ లైన్ కూడా ఏం లేదు, టైం జోన్ సెట్ అవుతుంది. బట్ సిక్స్త్ లైన్ చూసారంటే గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ ఆన్ డేటాబేస్. ఓకే, సో ఇక్కడ మన డీబీ ఏదైతే రాసామో ఆ డీబీని ఇక్కడ చేంజ్ చేయాలి. ఓకే, సో ప్రివిలేజెస్ ఈ డీబీకి ఎవరికి ఇవ్వాలి, మన యూజర్కి. అంటే నేను ఏదైతే యూజర్ నేమ్ పెట్టాలనుకుంటున్నానో ఆ యూజర్ నేమ్ అనమాట. సో ఇక్కడ యూజర్ నేమ్ ఏదైతే ఉందో అప్డేట్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా యూజర్ నేమ్ అప్డేట్ చేయాలి, ఇక్కడ కూడా యూజర్ నేమ్ అప్డేట్ చేయాలి, ఇక్కడ కూడా చేయాలి, ఇక్కడ కూడా. నేను ఈ లైన్లో అన్నింటిలో ఏం లేదు అని వదిలేసి వచ్చేసాను. బట్ ఇక్కడ చూసేసరికి మై యూజర్ ఉంది, రైట్. సో యూజర్ నేమ్ ఇప్పటి వరకు మనం అప్డేట్ చేయాలి. సో మై యూజర్ని మార్చేద్దామండి. ఓకే, సో ఇక్కడ మై యూజర్ని జాంగో ప్రాజెక్ట్ అని పెడదాం. ఓకే, సో జాంగో ప్రాజెక్ట్ కొంచెం ఈజీగా ఉంటుంది కదా, జాంగో అనే పెడదాం ఉత్తిగా, రైట్. సో టెస్టింగే కాబట్టి సో దీన్నే
ఈ యూజర్ని కాపీ పేస్ట్. సో కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. సో ప్రతి లైన్లోనూ మై యూజర్ అయితే ఉందండి. ఓకే, అలాగే డేటాబేస్ నేమ్ వచ్చేసరికి ఫస్ట్ లైన్లో ఉంది, లాస్ట్ లైన్లో ఉంది. మై పాస్వర్డ్ ఒక్క లైన్లోనే ఉంది. ఓకే, సో మై పాస్వర్డ్ని మై పాస్వర్డ్ కిందే వదిలేశానండి నేను. రైట్, సో ఇప్పుడు దీన్ని అలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి, ఎంటర్ చేయండి. సో ఆటోమేటిక్గా మనకి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ అయిపోద్దండి ఈ కమాండ్ ద్వారా. రైట్, సో ఇప్పుడు అయిపోయిన తర్వాత దీంట్లోంచి బయటికి రావాలి కదా. ఇప్పుడు /, ఓకే, క్యూ అని అన్నాం అనుకోండి, అక్కడి నుంచి ఒక స్టెప్ బయటకు వస్తాం. సో దానికంటే ఇంకా బయటికి రావాలి కదా, ఇక్కడికి రావాలి మనం. చూడండి ఇది, సో ఇది కనిపించాలి మనకు. సో దాన్ని కనిపించడం కోసం ఇక్కడ కూడా ఇచ్చింది చూడండి, ఎగ్జిట్, బయటకు వచ్చేసాం. ఓకే, సో ఇప్పుడు యూజర్ నేము, పాస్వర్డ్, డేటాబేస్ 3 కూడా క్రియేట్ అయ్యి ఉన్నాయండి మనకి. రైట్, సో ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వద్దాం. చిన్న సెట్టింగ్స్ చేయాలండి ఇందులో. ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఈ లైన్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఈ లైన్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తానండి. రైట్, సో కాపీ పేస్ట్, ఎంటర్ చేశాను. సో ఇక్కడ చూడండి, మీరు కొంచెం అలాగా డౌన్ యారో తీసుకుని కిందకు వస్తూ ఉంటే చూడండి, కొంచెం కిందకి రండి. ఎక్కువ దూరం ఉండదు, దగ్గరలోనే ఉంటుంది. మీకు కమెంట్ చేసి ఉంటుందండి అది. ఇదిగోండి, కమెంట్ చేస్తుంది చూసారా ఇక్కడ, లిజెంట్ అడ్రస్. దీన్ని ఆ హ్యాష్ తీసేశారనుకోండి, ఇది యాక్టివేట్ అయిపోతుంది. రైట్, అలాగే ఈ లోకల్ హోస్ట్ ఏదైతే ఉందో దీన్ని తీసి స్టార్ పెట్టండి. స్టార్, ఓకే, సో స్టార్ పెట్టండి. రైట్, స్టార్ పెట్టిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు ఎలా అయితే మనం సేవ్ చేసామో అలాగే సేవ్ చేస్తాము. Ctrl+X, తర్వాత కంట్రోల్ వదిలేసి Y, తర్వాత ఎంటర్. ఓకే, సో Ctrl+X, Y, ఎంటర్. రైట్, సో ఆ ఫైల్ అయితే సేవ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫైల్ వచ్చేసరికి ఇక చూడండి, ఇక్కడ దానికి కూడా పెట్టాను నేను, ఇక్కడ కాన్ఫిగ్ ఫైలు. సో కాపీ చేసి పేస్ట్ చేయండి, ఎంటర్ చేయండి. ఓకే, సో ఎంటర్ చేయగానే లాస్ట్కి వెళ్ళిపోవాలండి. బాగా ఈ పేజ్ యొక్క లాస్ట్, ఇది ఒక పేజ్ అండి ఇది. సో బాగా లాస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను చూడండి, హోస్ట్ ఆల్ అని చెప్పేసి ఎనీవేర్ IP MD5. జస్ట్ ఈ కాపీ చేసి పేస్ట్ చేసేయండి, అయిపోయింది. ఓకే, సో సేమ్ Ctrl+X, Y, ఎంటర్, బయటకు వచ్చేస్తాం. రైట్, దాని తర్వాత ఈ PostgreSQLని ఒకసారి రీస్టార్ట్ చేయండి. ప్రతి కమాండ్ 1 by 1 పెట్టానండి మీకు అర్థమయ్యేలాగా. రీస్టార్ట్ అయిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు మనం EC2లోకి వెళ్ళి AWS సర్వర్లో ఒక చిన్న సెట్టింగ్ చేయాలండి. చూడండి, ఇక్కడ EC2లో మనది సర్వర్ ఇదండి. ఓకే, ఈ సర్వర్లో సెక్యూరిటీకి వెళ్ళండి. సెక్యూరిటీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ కనబడుతుంది, అది క్లిక్ చేస్తే ఇన్బౌండ్ రూల్స్ అని ఉంటాయి. సో ఇంతకుముందు చేసాం మనం ఇంతకుముందు వీడియోలో, దాంట్లో యాడ్ రూల్ క్లిక్ చేయండి. సో దీంట్లో చూడండి, ఇక్కడ ఈ డ్రాప్లో PostgreSQL ఉందండి, అదిగోండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. రైట్, చూడండి ఇక్కడ క్లియర్గా రాశాను చూడండి, ఇక్కడ PostgreSQL. ఓకే, చూడండి ఇక్కడ అన్నీ కూడా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ జస్ట్ మీరు ఎనీవేర్ IP పెట్టుకోవాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేసామంటే ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. రైట్, చూడండి ఇక్కడ చూసారా, ఇది కూడా రాశాను నేను ఇక్కడ. రైట్, సో తర్వాత సేవ్ చేసేయండి, అయిపోయింది. సో ఓకే, సో మనం ఇక్కడ దాకా కంప్లీట్ చేసాం. ఇప్పుడు మన ప్రాజెక్ట్ పేజీలోకి వెళ్ళాలండి. ఓకే, సో మన ప్రాజెక్ట్ పేజీలోకి వెళ్ళి మనం దీన్ని అయితే అప్డేట్ చేయాలి. ఓకే, సో ఇది ఎక్కడ అప్డేట్ చేయాలి, settings.py పేజీలో మనకి డేటాబేస్, డిఫాల్ట్ డేటాబేస్ SQLite 3 ఉంటుంది, అది తీసేసి ఇది రీప్లేస్ చేయాలండి. ఓకే, సో ఇప్పుడు నేను గిట్హబ్లోకి వెళ్తున్నాను. సో గిట్హబ్ నేను ఓపెన్ చేసి లేదు, గిట్హబ్. ఓకే, సో 2 డేస్ బ్రౌజర్లు యూజ్ చేసి వస్తున్నానండి నేను. సో ఇప్పుడు మనకి ఫైర్ఫాక్స్లో గిట్హబ్ అని ఉంటుంది. ఓకే, గిట్హబ్ ఇక్కడ ఉంది. గిట్హబ్లో మనకి జాంగో ప్రాజెక్టు, జాంగో 1. ఓకే, సో దీంట్లో టెస్ట్ పేజెస్కి వెళ్తున్నాను, దాంట్లో settings.pyకి వెళ్తున్నాను, తర్వాత
ఎడిట్ చేసిన తర్వాత డేటాబేస్ ఎక్కడుంది? ఓకే, డేటాబేస్ ఇదిగోండి డేటాబేస్. సో SQLite 3 ఉంది. ఓకే, సో ఈ ప్లేస్లో నేను ఇచ్చిన డేటాబేస్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేసేయండి. అయితే చేసే ముందు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉన్నాయి కదా, అవి మార్చుకుందాం మనం. ఓకే, సో యూజర్ నేమ్ వచ్చి మనం పెట్టిన యూజర్ నేమ్ ఏంటంటే టెస్ట్ ప్రాజెక్ట్. ఈ పైన పెట్టాను చూసారు, ఇదిగో టెస్ట్ ప్రాజెక్ట్. సో దాన్ని టెస్ట్ ప్రాజెక్ట్ని యాజ్ ఇట్ ఈస్గా, యూజర్ నేమ్ కాదు డేటాబేస్ నేము టెస్ట్ ప్రాజెక్ట్ పెట్టాము. యూజర్ నేమ్ వచ్చి జాంగో అని పెట్టాము. ఓకే, మై పాస్వర్డ్ కింద వదిలేసాము. రైట్, సో ఇంకేమీ అప్డేట్ చేయాలి? ఓకే, IP అప్డేట్ చేయాలి. సో IP వచ్చి మన IP ఇంతకుముందు వాటిల్లో ఉంటుంది కదండి, ఇదిగోండి IP. సో కాపీ చేస్తున్నాను. సో మళ్ళీ ఆ నోట్ ప్యాడ్లోకి వెళ్దాం. ఆ నోట్ ప్యాడ్లో ఇక్కడ పేస్ట్. రైట్, దీన్ని కాపీ చేసి సో ఇక్కడికి వెళ్ళి, సో ఇక్కడి నుంచి డేటాబేస్లో నుంచి కర్లీ బ్రాకెట్స్ 2 ఎండ్ అయి ఉంటాయండి. సో ఆ ప్లేస్లో మనం పేస్ట్ చేయాలి. సో దాన్ని డిలీట్ చేసి దీన్ని పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో మనకి డేటాబేస్ ఏదైతే ఉందో దీంట్లో అప్డేట్ చేసేస్తున్నానండి. చూడండి ఒకసారి చూసుకోండి, ఎందుకైనా మంచిది మీకు. సో టెస్ట్ ప్రాజెక్ట్ అనేది డేటాబేస్ నేము, జాంగో అనేది ఒక యూజర్ నేము, అలాగే మై పాస్వర్డ్ అనేది పాస్వర్డ్, హోస్ట్ వచ్చి IP, ఓకే, పోర్ట్ వచ్చి 5432. కమెంట్ చేంజెస్. రైట్, అయిపోయింది. ఇప్పుడు ఈ చేంజెస్ మనకి సర్వర్లోకి రిఫ్లెక్ట్ అవ్వాలి, అంటే అప్లోడ్ అవ్వాలి. సో అప్లోడ్ అవ్వడానికి చిన్న కామెంట్ రాస్తే ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోద్దండి. సో ముందు మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళాలి. CD జాంగో 1. ఓకే, సో వెళ్ళిన తర్వాత గిట్ పుల్ అన్నామంటే ఆ పేజ్ అప్డేట్ అయిపోద్ది. ఇదిగో చూసారా, పేజ్ అప్డేట్ అయిపోయింది. గిట్ పుల్ అనగానే పేజ్ అప్డేట్ అయిపోద్ది అన్నమాట. సో ఇప్పుడు మనకి పేజ్ అయితే అప్డేట్ అయిపోయింది. రైట్, సో ఒకసారి నోట్ ప్యాడ్లోకి వెళ్దాము. ఇంకొక ఇన్స్టాలేషన్ చేయాలి. అలాగే మనం ఇక్కడ పుల్ చేసాము ఇక్కడ, అయితే మనం సోర్స్ యాక్టివేట్ చేయాలి, అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది ఇంకా యాక్టివేట్ చేయాలి. సో అది కూడా యాక్టివేట్ చేసుకోవాలండి మనం. ఓకే, సో సోర్స్ env bin యాక్టివేట్. ఏదో ఓకే, బయట ఉందండి యాక్చువల్లీ. వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేను బయట పెట్టాను, అందుకని యాక్టివేట్ అవ్వట్లేదు. ఒకసారి చూద్దాం. అదిగోండి జాంగో 1 ఆ ప్లేస్లో వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఉంది. సో అందుకనే నో సచ్ ఫైల్ ఉంది. ఓకే, ఇప్పుడు యాక్టివేట్ అవుతుంది చూడండి. అదిగోండి యాక్టివేట్ అయింది. రైట్, సో మళ్ళీ జాంగోలోకి రండి, జాంగో 1. రైట్, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇంకొకటి ఇన్స్టాల్ చేయాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ ఉంది, PIP ఇన్స్టాల్ PSYCOPG అని చూసారండి. ఆ లైబ్రరీ అయితే ఇన్స్టాల్ చేయాలండి. ఓకే, రైట్, ఇన్స్టాల్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఒకసారి ఫైనల్గా మనం GUnicorn ఒకటి, ఓకే, Nginx ఒకటి, ఈ రెండు కూడా రీస్టార్ట్ చేయాలన్నమాట. రైట్, అలాగే Nginx కూడా. రైట్, అలాగే ఫైనల్గా ఏంటంటే మనం మైగ్రేట్ చేయాలి. సో మైగ్రేట్ చేసే ముందు ఈ GUnicorn Nginx స్టేటస్ చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఓకే, ఈ రీస్టార్ట్ ప్లేస్లో స్టేటస్ అని రాయండి. యాక్టివేట్ అని వస్తే రన్నింగ్, అది చూసారా యాక్టివేట్ అని వచ్చింది. సో ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ Nginx కూడా చూద్దాము. అది కూడా యాక్టివేట్లో ఉంది. సో మనకి రెండు రన్ అవుతున్నాయి. సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా మైగ్రేట్ చేసేయచ్చు. సో ఇప్పుడు మైగ్రేట్ అయ్యింది అని అంటే మనం ఎగ్జిస్టింగ్ దాంట్లో, అంటే ఇప్పుడు మనం కొత్తగా అప్డేట్ చేసిన PostgreSQLలోకి మనకి డేటా అయితే వెళ్ళిపోయినట్టు అనమాట. ఓకే, అయిపోయిందండి. చూసారా, అన్నీ కూడా మైగ్రేట్ అయినాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారంటే ప్రతిదీ కూడా మైగ్రేట్ అయింది అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు కొత్తగా డేటాబేస్ని మనం క్రియేట్ చేసాం కాబట్టి మన పాత దాంట్లో ఒక డేటా ఉంది ఆల్రెడీ మనం చూసాము. ఒకసారి ఓపెన్ చేస్తానండి, ఇదిగోండి ఈ డేటా ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేశాననుకో ఈ డేటా ఏమీ కనిపించకూడదు. కనిపించట్లేదు అని అంటే మన కొత్త డేటాబేస్కి కనెక్ట్ అయినట్టే. ఓకే,
అదిగోండి పోయింది మొత్తం అంతా, చూసారండి. అలాగే అడ్మిన్లో కూడా చెక్ చేసి చూపిస్తా చూడండి. అడ్మిన్లో కూడా ఇంతకుముందు ఉంది, మనకు ఒక డేటా ఉంది. ఇప్పుడు దాంట్లో అయితే ఉండదు. ఓకే, అడ్మిన్ మనం యాక్చువల్లీ ఏంటంటే ఇందులోకి వచ్చిన తర్వాత ఇందులో మళ్ళీ క్రియేట్ చేసుకోవాలండి. ఎందుకంటే చూడండి రావటం లేదు ఇక్కడ. ప్లీజ్ కరెక్ట్ ఒకసారి ట్రై చేస్తాను, మళ్ళీ ట్రై చేస్తాను. ఎందుకంటే ఆ ఎస్క్యూల్లో మనం పెట్టాము, ఈ ఎస్క్యూల్లో అడ్మిన్ క్రియేట్ చేయలేదు. సో కాబట్టి మనం ఒకసారి మళ్ళీ ఈ సూపర్ అడ్మిన్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట అండి. ఓకే, పైథాన్ manage.py create super user admin ఓకే. సో వీక్ అంటుంది, పర్వాలేదు, వీక్లోకి వెళ్ళిపోదాం మనం. సో ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేసి మళ్ళీ చెక్ చేద్దాం. అదిగోటి లాగిన్ అయిపోయింది. ఓకే, సో సేమ్ అడ్మిన్ సబ్మిట్ అయినాయి, రీఫ్రెష్ చేయగానే లాగిన్ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్త దాంట్లోకి వచ్చామండి. చూడండి ఏ ప్రోడక్ట్స్ లేవు. సో ఇప్పుడు నేను దీంట్లో యాడ్ చేస్తాను. అంటే ఇప్పుడు మనం పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ని వాడుతున్నాం అనమాట. ఓకే, SQLite 3 మనం యూజ్ చేయట్లేదు ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక ప్రోడక్ట్ని యాడ్ చేద్దాము. రైట్, మొబైల్స్ 1000 ఒక 10 100. రైట్, సేవ్ చేస్తున్నానండి. ఇదిగోండి ప్రోడక్ట్ యాడ్ అయిపోయింది. అలాగే అడ్మిన్లో కూడా చెక్ చేద్దాం. ఇదిగోండి యాడ్ అయిపోయింది, చూసారా. సో ఇలాగా మనం పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ని మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే లార్జ్ అప్లికేషన్స్ ఏమైనా డెవలప్ చేస్తుంటే మనకు బాగా యూజ్ అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు మీకు AWS సర్వర్లో డిప్లాయ్ చేయడం, అలాగే లైవ్ చేయడం, అలాగే మనకి డేటాబేస్తో ఇంటిగ్రేట్ చేయడం కూడా మనకి అర్థమైందని నేను అనుకుంటున్నానని ప్రతిదీ కూడా చెప్పాను మీకు. సో ఒకవేళ ఇన్ కేస్ ఈ 3 వాటిల్లో ఇంకా మీకు ఏమైనా ఇష్యూస్ వస్తున్నా, మీరు చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తున్నా, దయచేసి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే వాటికి రిప్లై ఇస్తా. ఓకే, సో ఇంకొక విషయం అండి, ఇక్కడ మీకు డొమైన్ కానీ ఒకవేళ ఉంటే మీ దగ్గర, రైట్. సో ఈ సెర్చ్ ఉంది కదండి, ఇక్కడ రౌట్ 53 అని ఒకటి ఉంటుందండి. ఇదిగోండి రౌట్ 53. ఓకే, సో దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్తే మీ దగ్గర డొమైన్ అంటే ఒక పేరు ఏదైనా ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా అంటే facebook.com ఎలా ఉందో అలాగే మీ సొంతగా ఒక పేరు, ఇప్పుడు suresh.com మనకి కొనుక్కోవాలి, ఆ పేరును కొనుక్కోవాలన్నమాట మనం. ఓకే, సో రిజిస్టర్ ఏ డొమైన్ ఇక్కడ చూసారా, రిజిస్టర్డ్. మనం కొనుక్కోవాలి అనుకుంటే ఇందులోకి వెళ్తాం. ఓకే, సో మన దగ్గర వేరే చోట ఎక్కడ డొమైన్ ఉంది, కానీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేయాలంటే ఇందులోకి రావడం. సో వీటిలోకి వెళ్ళి డొమైన్ని తెచ్చుకుని ఆ డొమైన్ యొక్క నేమ్ సర్వర్స్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ సర్వర్స్ని పాయింటింగ్ చేస్తే మీకు ఇది IP ద్వారా ఓపెన్ అవుతుంది. ఆ పేరు మీరు ఏ పేరు అయితే కొనుక్కుంటున్నారో ఆ పేరు ద్వారా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఈ AWS సర్వర్లో మనం డొమైన్ని ఎలా పెట్టుకోవాలి, అలాగే AWS సర్వర్లో మన జాంగో ప్రాజెక్ట్ని ఎలా హోస్ట్ చేసుకోవాలి, ఎలా లైవ్ చేసుకోవాలి, అలాగే డేటాబేస్ని కూడా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చెప్పిన ప్రతి దాంట్లో కూడా ఎక్కడైనా మీకు ఇష్యూస్ వస్తున్నా, మీరు చేయలేకపోయినా, ఓకే, మీరు కమెంట్ చేశారంటే దానికి నేను రిప్లై ఇస్తాను. ఓకేనండి, బాయ్ అండి.